श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 14/7/2024 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలను తెలుసుకుందాం। ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము, అష్టమి, సాయంకాలం 5:22 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది। చిత్తా నక్షత్రం రాత్రి 10:03 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతున్నది। దుర్ముహూర్తం సాయంకాలం 5:06 నుంచి 5:58 వరకు, వర్జము ఈరోజు ఉదయం 5:57 వరకు ఉండి తదుపరి ఈరోజు రాత్రి మళ్ళీ ఇవాళ తెల్లవారుజామున 4:12 ప్రారంభమై రేపు సూర్యోదయం అనంతరం కూడా వర్జము వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి। అమృత ఘడియలు మధ్యాహ్నం 2:54 నుంచి 4:41 వరకు, రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు, సూర్యోదయం 5:53, సూర్యాస్తమయం 6:50। నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను అన్నిటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారికి ఈరోజు కూడా సునాయసవంతమైనటువంటి విద్యాభివృద్ధి, విజయావకాశం, ప్రతి పనిలో కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలం, శుభయోగాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకోవచ్చు। అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, వ్యాపారపరంగా ఒక మంచి వ్యక్తితో పరిచయం వల్ల వ్యాపార వృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కానీ అనుకూలవంతమైన స్థితి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు మంచి లాభాలు పొందుకోవచ్చు। ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు। వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు, ఆర్థిక విషయాల వెసులుబాటు, ఆధ్యాత్మిక చింతన, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టయోగం। ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది। వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి వాహనంతో జాగ్రత్తగా ఉండండి, అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు జంతువులతో జాగ్రత్త, ముఖ్యంగా మార్జాలం, పిల్లి వల్ల జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆ సెంటిమెంట్ మిమ్మల్ని చాలా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కనుక, కాబట్టి ఆ విషయాలు జాగ్రత్త, వాహనం వల్ల, పెంపుడు జంతువుల వల్ల, పెంపుడు జంతువుల పిల్లి కూడా పెంచుకుంటే పిల్లి వల్ల జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి। అది కొంత ఇంట్లో మానసికమైనటువంటి ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి। ఈ విషయాలు తప్ప మిగిలిన అన్ని విషయాల్లో కూడా ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు, ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి చాలా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు। విద్యార్థులకి విద్యా లాభాలు ఉన్నాయి। బ్యాక్లాగ్తో సహా ఇవాళ ఏమైనా ప్రాంగణ నియామకాల్లో, ఉద్యోగ ప్రయత్నంలో పరీక్షలు ఉంటే వాటిల్లో మంచి విజయం సాధించే అవకాశం, మంచి ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగం, తప్పకుండా ఆచరణటువంటి ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం, వాహన యోగము కూడా బాగా కనబడుతుంది। బట్ వాహన విషయంలో జాగ్రత్తగా ఉండండి। కొత్త వాహనాన్ని కొనుగోలు చేయొచ్చు కానీ కాస్త మోసపోయే అవకాశం, లేదా వాహనం లోపల కొంత ప్రమాదంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి వాహన యోగం ఉంది, జాగ్రత్త చూసుకునే ప్రయత్నం చేయండి। మెకానిక్తో చెక్ చేయించుకునే ప్రయత్నం, కొత్త వాహనం అయినా సరే మెకానిక్తో చెక్ చేయించుకునే ప్రయత్నం చేయండి, అది ఇబ్బందులు పడే అవకాశం। ఇదేమీ ఈరోజు మీకు సానుకూలవంతమైన శుభయోగాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభంలో అనుకూలతలు పొందుకోవచ్చు। వీరికి అనుకూలంగా ఉంటుంది। 4 అంకెను అదృష్టం 9 అంకెను అదృష్టం చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు।
మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, వస్తువాహన సౌలభ్యము, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి రావడం, కుటుంబ సౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విదేశీయాన ప్రయత్నం లాభాన్ని కలిగిస్తుంది, ఆస్తి పంపకాల్లో కానీ ఆస్తులు కొనుగోలు చేసే విషయంలో అనుకూలమైన శుభ. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువుల వారికి అభివృద్ధి, కళాకారుల క్రీడలకు మంచి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతుల శుభస్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్ తోవి వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి అభివృద్ధి, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల కుటుంబ సౌఖ్యము, సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాలు ముఖ్యంగా చాలా అనుకూలంగా ఉండడం, స్థిరమైనటువంటి ఆస్తుపాస్తులు కొనుగోలు చేసే అవకాశం లాంటివి కనపడుతున్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారాదులు కలిసి వచ్చే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి తప్పకుండా ఏదైనా ఉద్యోగం కానీ ఒక వ్యాపార అనుకూలత కానీ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, స్వదేశంలో విదేశాల్లో విద్యా ప్రాప్తి పొందుకోవడం, విదేశీ ప్రయాణ లాభాన్ని కలిగించే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రాజభోగం లాంటి శుభము కలగబోతోంది. అంటే ఒక శుభమైనటువంటి పరిణామం, విద్యలో రాణింపు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయం ఖాయము, వివాహ సంబంధ అనుకూలత, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యము, ప్రేయసి ప్రియులు ఒకటవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో పోటీ పరీక్షల విజయం ఖాయం, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెరువుల వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి వ్యాపారంలో లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, విదేశాల్లో కొత్త వ్యాపార ప్రారంభం కానీ లేదా నూతన గృహం కానీ కొనుగోలు చేసే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మేనేజర్లకి శుభయోగాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, వైద్యులందరూ కలిసి తప్పకుండా ఒక మంచి వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదంతా మీకు శుభకరంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా మంచి విజయాల పరంపర, ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, కుటుంబ సౌఖ్య, సంతాన యోగ, అన్యోన్య దాంపత్య సుఖజీవనం, వాహన యోగము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రైతన్నలకి పంట లాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవి వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, మంచి కళా ప్రదర్శన, స్వదేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం మీకు లేదు. కళాకారులకి, క్రీడాకారులకి ప్రపంచం మొత్తం కూడా మీ యొక్క మంచి క్రీడా స్ఫూర్తితో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవాలి, అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో శుభయోగాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మేనేజర్లకి అదృష్టయోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చును. నర్సరీ తోటలు, పూజ, ఆద్ర వ్యాపారంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య లాభాలు, ప్రయాణ లాభము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభము, విద్యార్థికి మంచి విద్యా లాభాన్ని పొందుకోగలిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య లాభం, మంచి వ్యక్తులతో పరిచయం,
అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. ఏంటి గురుగారు అన్ని శుభయోగాలు కనబడుతున్నాయంటే, ఒకళ్ళకేమో కొన్ని రాశుల వారికి రవి బలం బాగుంది, కొన్ని రాశుల వారికి బుధ బలం బాగుంది, కొన్ని రాశుల వారికి శుక్ర బలం బాగుంది, కొన్ని రాశులకి మొన్ననే మారినటువంటి కుజుడు యోగానికి, రేపు మారబోతున్నటువంటి రవి కూడా కొన్ని రాశులకి లాభాన్ని కలిగించబోతున్నాడు. కాబట్టి అంటే భావచక్రం వేసుకున్నప్పుడు రవి యోగకారకుడు అయ్యారు కొంతమందికి. ఇందాక చెప్పిన సింహరాశి వారికి రవి అత్యంత యోగకారకుడు అవుతున్నాడు, అలాగే కన్యా రాశి వారికి కూడా యోగకారకుడు అవుతున్నాడు. కాబట్టి తప్పకుండా వీరికి అనుకూలమైన ఫలితాలు చెప్పబడుతోంది. దాదాపుగా ఇప్పటి వరకైతే అన్ని రాశులకు బాగానే ఉంది. మరి నెక్స్ట్ రాశుల వరకు చూసే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనా రాశి వారికి శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభము, ఉద్యోగ ప్రక్రియలో అనుకూలమైన శుభస్థితి, బంధుమిత్రుల సమాగమము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, విద్యలో మంచి రాణింపు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించవచ్చు. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల ఆదరణ, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మేనేజెంట్లకి అద్భుతమైనటువంటి ఈ పాలసీలు పొందుకునే అవకాశం కనబడుతుంది. టార్గెట్ మేబీ ఈ మంత్ టార్గెట్ మొత్తం రీచ్ అవ్వవచ్చు కూడా. అటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. ఏదేమే ఈ రోజు మొత్తం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారు డబ్బు విషయంలో ఒక్కటి జాగ్రత్తగా ఉండండి. అంటే అనవసర వ్యక్తులకి అనవసరంగా డబ్బులు ఇవ్వడము, అలాగే కొంతమంది సావాస దోషం వల్ల అనర్థాలు. ప్రభుత్వ అధికారులు కూడా ఆదివారం కదా పర్లేలే ఇంటికి రండి, లేదంటే బయట కలుద్దామని చెప్పేసి లంచం పుచ్చుకున్న అది 10,000 కానీ 10 లక్షలు కానీ తప్పకుండా మీకు ప్రమాదం కలిగే సూచనలు కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మిగతా అన్ని విషయాల్లో కూడా అనుకూలత, విద్యాలాభము, పోటీ పరీక్షల్లో కానీ ఇతరత్ర ఏమైనా ఉద్యోగ పరీక్షలు కానీ విజయం సాధించే అవకాశం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో అభివృద్ధి పొందుకోవచ్చు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. తప్పకుండా విద్య, ఉద్యోగ, వ్యాపార శుభయోగాలు, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, వివాహ సంబంధ యోగ్యత పొందుకోవడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సంబంధ శుభవార్త వినేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మేనేజెంట్లకి చాలా మంచి అదృష్ట యోగాల పరంపర, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా మంచి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాల్లోనే జాగ్రత్తగా ఉండడం, డబ్బుల విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, వాహన విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తే మిగతా అంతా కూడా మీకు శుభకర ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. బంధువుల వల్ల అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. వివాహ సంబంధ విషయం కావచ్చు, తల్లిదండ్రుల గురించి కావచ్చు, లేదా సంతాన ప్రాప్తి కొరకు కావచ్చు, బంధుమిత్రులు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు మీ జీవితంలో ఒక మంచి మార్పును పొందుకునే అవకాశం. ఆర్థిక సౌలభ్యం, మంచి ధనయోగం ఉంటుంది. రుణ విమోచనాన్ని పొందుకుంటారు. అవకాశాన్ని అందిపుచ్చుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన స్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మేనేజెంట్లకి రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, కళాకారుల క్రీడాకారుల లాభం, రైతన్నలకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ,
సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, అలాగే ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ జంటకి లాభాలు, వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారం డోరు, సోషల్ మీడియా సర్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నిపుణులకి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి మంచి శుభయోగాలు, ధనయోగము, వ్యాపార లాభము, భాగస్వామితో అనుకూలత, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, అనుకున్నటువంటి సమయంలో పని పూర్తి చేసుకోవడం, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు లాభాన్ని కలిగించడం, విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత, శుభవార్తా శ్రవణం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాల విధంగా వృత్తి లాభము, ఉద్యోగ లాభము, వ్యాపార లాభము, విదేశీయానము, శుభవార్తా శ్రవణము, మాతృసౌఖ్యము, పితృసౌఖ్యము, రోగనాశనము, శత్రునాశనము, జన ఆకర్షతి బాగా ఉండడము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు, స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లు, పంపకాలు లాభాన్ని కలిగించడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ముఖ్యంగా వివాహ సంబంధ విశేషాల గురించి తప్పకుండా మీరు సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపారం లాభసాటిగా ఉండబోతోంది. వ్యవసాయదారులకి మంచి లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ జంటకి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూల శుభ ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి కూడా లాభాలు, విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత, విదేశాలకు కూడా సుస్థిర స్థానాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర, నూతనమైనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం, ఉద్యోగ లాభం కావచ్చు, ఇంకేదైనా శుభవార్త కావచ్చు, ప్రతి చోట కూడా 10 మంది మీకు అండగా ఉండే అవకాశం, దానివల్ల మంచి ప్రయోజనం పొందుకునే శుభయోగం. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, విదేశీయాన యాత్ర చేసే అవకాశాలు, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టం. ఇదంతా మీకు అత్యంత శుభంగా చెప్పవస్తుంది. వీరికి 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. ఎందుకంటే కొన్ని విషయాల్లో ధన నష్టాన్ని పొందుకొని ఉన్నారు. అక్కడి నుంచి ఎక్కడైతే మీరు ఓడిపోయారో అక్కడి నుంచి మళ్ళీ మీకు ధనయోగం పొందుకునే ఒక ధనధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ ప్రాప్తి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాలయ వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరుకు అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకునే ఆనందయోగాలు, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యలో రాణింపు, పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలో, గ్యాస్ వ్యాపారంలో మంచి లాభాలు, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి శుభయోగాలు, విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత, విదేశీ ప్రయాణ లాభాన్ని కలిగించడం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి అనుకూలత, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. ఇలా అన్ని రంగాల్లోనూ అనుకూల శుభస్థితి, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, ఇలా అనేక రకాల అద్భుత ఆర్థిక ఆనంద యోగాల పరంపర. పెద్దల మాట వినడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. ఇదంతా మీకు శుభకరంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి రాజకీయ నాయకులు ఉంటే మాత్రం ఈ రాశి వారికి ఒక మంచి పదవి, రాజ్యసభ పదవి రావచ్చు, లేదా మంత్రి పదవి రావచ్చు, లేదా ఇంకేదైనా నామినేటెడ్ పోస్ట్ కోసం మిమ్మల్ని తప్పకుండా ఎన్నుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రతిపక్షం వారైనా సరే మీకు సపోర్ట్ చేసే అవకాశం, అటువంటి శుభయోగం. అంటే రాజకీయ నాయకులకి మంచి లాభం, సినిమా రంగంలో నటీనటులకి, దర్శక నిర్మాతలకి అదృష్ట యోగాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి లాభం, రైతన్నలకి పంట యోగం, సూపర్ మార్కెట్ కిరాణా, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మిర్చి, మినుములు, చింతపండు, బెల్లం వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ,
స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి మంచి లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారాల అభివృద్ధి. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ ప్రాప్తి, వృత్తిలో అనుకూలత, కొత్త ఉద్యోగ ప్రాప్తి కానీ ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం కానీ జరగబోతోంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిరుపదాలకి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి బాకీల్ని తిరిగి చేయగలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా మంచి శుభయోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అదృష్ట యోగం. ఈరోజంతా మీకు శుభకర ఆనందయోగం చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక విషయాల్లో కాకుండా విదేశాలకు వెళ్లే నిమిత్తమై, విదేశాల్లో వ్యాపార ప్రయత్న నిమిత్తం మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా మంచి అనుకూల శుభయోగం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త విలువ. విద్యార్థులకు విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లెల వారికి అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి స్వదేశంలో, విదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మంచి వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాలు బాగా పొందుకుంటారు. అలాగే తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిరుపదాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో శుభయోగాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు బయట సమస్యలన్నీ కూడా పరిష్కారం అవడం, అనుకూలవంతమైన ఆనందాది అద్భుతమైనటువంటి కుటుంబ, సంతాన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి శుభమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.